హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. ఇవాళ నేను మీకు సింపుల్ మసాలాతో ఎగ్ కర్రీ స్పైసీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. సో ఫస్ట్ ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసేసుకొని వాటర్ పోసేసుకొని సాల్ట్ కొంచెం వేసేసి బాయిలింగ్కి పెట్టుకున్నాను. ఎగ్స్ బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఎగ్ కర్రీ కోసం 3 ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 టొమాటోస్ ఇలా ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి కదా ఇక్కడ. అండ్ ఇప్పుడు కర్రీకి కావాల్సిన మసాలాని డ్రై రోస్ట్ చేసుకుందాం. సో 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 2 అనాస పూలు, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, ఒక హాఫ్ స్పూన్ వరకు నల్ల మిరియాలు, ఒక జావిత్రి, హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి, అలాగే హాఫ్ కప్ వరకు కాజు, ఒక 4 ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1 ఫుల్ స్పూన్ సాల్ట్, 1 ఫుల్ స్పూన్ కారం వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలాని రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ మొత్తం కర్రీలో వేసేసుకోవాలి. అంతా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత అదే కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒకవేళ మీకు సాల్ట్ అడ్జస్ట్ కాకపోతే కొంచెం హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇది కర్రీ అంతా కుక్ అవ్వేలాగా చూసుకోవాలి. కర్రీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ ఉడకపెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకొని కర్రీలో వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కర్రీ అంతా దగ్గర అవుతుంది కదా, సో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రెష్గా కరివేపాకు వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక 1 క్యూబ్ వరకు బటర్ వేసుకున్నాను. బటర్ లేకపోతే ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, స్పైసీగా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. ఇది చపాతీలో కానీ, పూరీస్లో కానీ, బగార్ రైస్ కానీ, జీరా రైస్ ఏ దానికన్నా బాగుంటుంది. చాలా స్పైసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.